హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణలో ఫేమస్ అయిన పచ్చి పులుసు గురించి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇప్పుడు నేను ముందుగానే చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత చూడండి, ముందుగానే నేను ప్రిపేర్ చేసుకున్నానండి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, అదేవిధంగా సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇవి ఉడకబెట్ట అవసరం లేదు, పచ్చివే ఇందులో యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనానైతే వేసుకుంటున్నానండి. పచ్చి పులుసులో పోసి పెట్టుకోవడం కోసం చూడండి, కడాయినైతే స్టవ్ మీద పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ కొంచెం అల్లం పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఈ విధంగా ప్రిపేర్ అయినటువంటి పోసును పచ్చి పులుసులోకి తీసుకుంటున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చి పులుసు. ఇది తెలంగాణలో ఫేమస్ అండి, చాలా బాగుంటుంది. ఇవి ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా తరగడం వలన పిల్లలు కూడా తీసి పడేయరండి, చాలా ఈజీగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.